ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ కూడా వందనములు. యూట్యూబ్లో వీక్షిస్తున్న మీరందరూ ధన్యులు. ఈ సమయమందు దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుని వాక్యం చాలా విలువైనది. ఈ సమయం చాలా విలువైనది. దేవుణ్ణి మనం ఆరాధించటానికి, దేవుని మాటలు వినటానికి ఇది గొప్ప సమయం, చాలా విలువైన సమయం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి మరి సముద్రం గుండా ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు తన శిష్యులతో దోణి గుండా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సముద్రపు అలలు బాగా ఎక్కువగా వస్తున్నందున ఆ యొక్క దోణి అటు ఇటు కొట్టుకుంటూ ఉంది. పెద్ద పెద్ద అలలు రావటం వల్ల సముద్రం బాగా ఆ యొక్క విపరీతమైన తుఫాను గాలులు, ఆ సముద్రం చాలా మెరుపులతో కూడిన విధంగా, అలలతో కూడిన విధంగా ఆ దోణెను కదిలిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు. కానీ ఆయన శిష్యులు భయపడుచూ ఉన్నారు. దేవాతి దేవుడు యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు. యేసు ప్రభువారు ఆ దోణిలో నిద్రిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు తోడుగా ఉండి కూడా ఈ యొక్క విశ్వాసులు, ఈ యొక్క శిష్యులు దేవుణ్ణి వెంబడించేవారు ఒక అపనమ్మకాన్ని కలిగి ఉన్నారు, ఒక భయాన్ని కలిగి ఉన్నారు. అయ్యో, దేవుడే తోడుగా ఉండగా వీళ్లకు భయం వేసిందండి. చనిపోతామేమో అని భయం వేసింది. సముద్రం మమ్మల్ని ముంచి వేస్తుందేమో అని భయం వేసింది. కానీ పక్కన ఉన్నటువంటి యేసు ప్రభువాన్ని నిద్రపోతున్న ఆ సమయంలో వారిని లేపుతూ ఉన్నారు. యేసు ప్రభువారు తోడుండగా వారికి ఏమవుతుందండి? వారికి ఏమీ అవ్వదు. కానీ వారు భయపడుతూ ఉన్నారు. యేసును నమ్మిన బిడ్డలను, యేసు అనుసరించే బిడ్డలను, యేసుని ఆరాధించే విశ్వాసులను దేవుడు ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు, మరువడు, సహాయం చేయకుండా ఉండడు. ఆ రోజు యేసుప్రభుతో ఉన్న శిష్యులు విశ్వాసం లేదు, అల్ప విశ్వాసంతో ఉన్నారు. యేసుప్రభు వారు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు వారు చూశారు. యేసుప్రభు వారు చేసిన ఎన్నో స్వస్థతలు వారు చూశారు. కానీ ఆ శిష్యులు ఆ సమయం నందు విశ్వాసం లేకుండా, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఉన్నారు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆ గాలిని, సముద్రాన్ని నిమ్మలపరచగలడు. కానీ తనతో ఉన్న శిష్యులను, వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి మాత్రమే
ఆ యొక్క సముద్రం ఉప్పొంగుచూ ఉంది, ఆ తుఫాను గాలులు వీస్తూ ఉన్నాయి, ఆ మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఈరోజు నా జీవితాల్లో కూడా మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందా అని పరీక్షిస్తూ ఉన్నాడు. ఎస్, నిజం, ఇట్స్ ట్రూ. దేవుడు మనకు సహాయం చేస్తాడు అని తెలిసి కూడా ఏదో తెలియని ఒక చిన్న వెలితి, అనుమానం, అపనమ్మకం, అల్ప విశ్వాసం. దేవుడు ఎల్లవేళలా ఏ సమయం అందైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచేవాడు కాదు. మన కష్టకాలంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శిష్యులు అల్ప విశ్వాసంలో ఉన్నారు. నశించిపోచున్నాము, సముద్రంలో మునిగిపోతామేమో, చనిపోతామేమో అని భయంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. దేవుడే అక్కడ లేకపోతే వారు మరణించునేమో అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఆ తుఫాను గాలుల్ని, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. యేసుప్రభు వారు తోడుండగా ఏమవుతుంది? ఏమీ కాదు. సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని. యేసుప్రభు వారు మనకు తోడు ఉండగా మనకు అపనమ్మకం అనేది ఉండకూడదు, అవిశ్వాసం అనేది ఉండకూడదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి మన జీవితంలో విశ్వసించాం, నమ్మాము, అంగీకరించాం, పాపపు జీవితాన్ని విడిచాం, పరిశుద్ధతలోకి వచ్చాం, దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నాం. దేవుని యందు అన్ని విషయంలో మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. దేవుడే మన జీవితాల్లో అద్భుతాలు చేయగలుగుతాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆ రోజు శిష్యులు యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ భయపడ్డారు. ఈరోజు కూడా యేసు ప్రభు వారితోనే మనం ఉన్నాము. మనం కూడా అనేక విషయాల్లో ఆందోళన పడుతున్నాము. అనేక సమస్యలు మనల్ని మరి సముద్రం వలె ముంచుతాయని మీరు బాధపడుతూ, వేదన పడుతూ, మరి అవిశ్వాసంతో ఉంటున్నారు. లేదు, సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు నీకున్న సమస్యలను కూడా నిమ్మలపరచగలడు. నీకున్న బాధలు కూడా తీసివేయగలడు. నీకున్న కష్టాలు కూడా తీసివేయగలడు. నీవు ఏ సమస్యల గుండా వెళ్తున్నావో అన్నిటిని కూడా దేవుడు సహాయం చేయగలడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభు వారితో దోణిలో వెళ్తున్న ఆ శిష్యులు యేసు ప్రభు వారు పక్కనున్నా కూడా వారు భయపడుచూ ఉన్నారు. యేసు ప్రభు వారు మరి వారిని రక్షిస్తాడు అని తెలిసి కూడా వారిలో తెలియని అపనమ్మకం, అవిశ్వాసం మన జీవితాల్లో అలా ఉండటానికి వీల్లేదు. దేవుడికి సమస్తము లోబడుతుంది. దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుడే సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన వాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యందు నమ్మిక ఉంచుము. నమ్ముట నీ వలన అయితే అద్భుతాలు చేయగలడు. దేవుణ్ణి నమ్ముట నీ వలన అయితే సమస్తము చేయగలడు. కాబట్టి
దేవుని యందు నమ్మిక ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయును. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మమ్మల్ని క్షమించండి యేసయ్య. ఆ దినమున తండ్రి, శిష్యులతో నీవు దోణిలో మరి ఆ సముద్రం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సముద్రము, గాలి, తుఫానులు, మరి మెరుపులు అనేకము మరి ఆ యొక్క దోణిను అటు ఇటు మరి ముంచుటకు మరి ఆ సముద్రము చాలా వేగంతో అలలు వస్తున్నప్పుడు తండ్రి, వీరు నీతో ఉన్న ఆ శిష్యులే అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఉన్నారు. క్షమించండయ్యా, మీరు మా జీవితాల్లో ఏదైనా చేయగలుగుతారు. మా జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తారని మాకు తెలిసి కూడా ఏదో తెలియని అల్ప విశ్వాసం మాలో ఉంటుంది. మాలో అటువంటి అల్ప విశ్వాసం లేకుండా అన్ని విషయముల యందు నీ యందు విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మాలో అల్ప విశ్వాసం లేకున్నట్లుగా సహాయం చేయమని ప్రభువా, మేము చేసిన తప్పులు పాపలను క్షమించమని ప్రభువా, మీరే మాకు తల్లి, తండ్రి, సర్వం యేసయ్య. తండ్రి, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కూడా వారి జీవితాల్లో నీ యందు నమ్మిక ఉంచులాగా సహాయం చేయమని, పాపాన్ని విడుచుటకు సహాయం చేయమని, పరిశుద్ధతలో జీవించుటకు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.